A9 టీవీ. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు 4వ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో ప్రకాశం జిల్లా ఒంగోలులోని శివం ఫౌండేషన్లో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మైనార్టీ మోర్చా మాజీ రాష్ట్ర అధ్యక్షులు A9 న్యూస్ టీవీ ఫౌండర్ చైర్మన్ షేక్ ఖలీఫాతుల్లా బాషా, ఒంగోలు పట్టణ అభివృద్ధి సంస్థ అధ్యక్షులు మారెల సుబ్బారావు, మొగిలి దేవప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా షేక్ ఖలీఫాతుల్లా బాషా నవ్యాంధ్ర నిర్మాత నారా చంద్రబాబు నాయుడు 4వ ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన సందర్భంగా బీజేపీ తరపున శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ చంద్రబాబు 4వ ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన సందర్భంగా ఒంగోలులో పండుగ వాతావరణం నెలకొందని, గత 5 ఏళ్లు రాష్ట్రంలో విధ్వంసకరమైన పాలన సాగిందని, అందుకే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో విసుగెత్తిన రాష్ట్ర ప్రజలు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి అధికారం ఇవ్వడం జరిగిందని తెలిపారు. రాబోయే రోజుల్లో రాష్ట్ర అభివృద్ధికి బీజేపీ ఎల్లవేళలా సహకారం అందించాలని కోరారు. ఎన్డీఏ సారథ్యంలోని అనుభవజ్ఞుడు, పొలిటికల్ లెజెండరీ, విజనరీ అయినటువంటి నవ్యాంధ్ర రూపశిల్పి అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 4వసారి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులుగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి శుభ సందర్భంగా ఈరోజు శివం ఫౌండేషన్ చైర్మన్ శ్రీ గొల్లపూడి శ్రీహరి గారి ఆధ్వర్యంలో శివం ఫౌండేషన్ శివం శరణాలయం ముందు 300 మంది అనాథలకు అన్నదానం చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు వారి పాలనకి ప్రారంభం సందర్భంగా శుభసూచకంగా వేడుకలను కూడా ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి బీజేపీ మైనార్టీ సెల్ అధ్యక్షులు శ్రీ ఖలీఫాతుల్లా గారు, అదేవిధంగా దాయినేని ధర్మ గారు టీడీపీ నాయకులు, తర్వాత మేడం గారు, ఇక తదితర ప్రముఖులందరూ కూడా విచ్చేయడం జరిగింది. ధైర్యంగా ఓటమికి అయినా విజయమైన ఒకే విధంగా స్పందించేటువంటి ధైర్యశాలి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఎలాగంటే 2004 నుండి 2014 వరకు అధికారం లేకపోయినా ఆయన నాయకత్వ లక్షణాలతో పార్టీ క్యాడర్ని కాపాడుకుంటూ మరలా 2014లో విజయం సాధించారు. అదేవిధంగా 2019లో అపజయం అయినా కూడా కుంగిపోకుండా ఎన్నో అవమానాలు, ఆటంకాలు ఎదురైనా కూడా ఎలాంటి చలనం, ఎలాంటి ఇబ్బందులు పడినా కూడా అపజయానికి కుంగిపోకుండా కార్యకర్తల్లో, నాయకుల్లో ధైర్యాన్ని, పోరాట స్ఫూర్తిని నింపి మరలా 2024లో 93% విజయం స్ట్రైక్ రేట్తో అత్యధిక మన భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించేదగ్గ విధంగా అద్భుతమైనటువంటి అఖండ విజయాన్ని శ్రీ చంద్రబాబు నాయుడు గారు, పవర్ స్టార్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో అఖండ విజయం సాధించడం జరిగింది. అమరావతి రాజధానిగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి మరియు సంక్షేమంలో జోడుగుర్రాల్లాగా పరిగెడుతూ మన రాష్ట్రం అభివృద్ధి చెందాలని ఈ సందర్భంగా కూడా ప్రజలందరూ కూడా అద్భుతమైనటువంటి తీర్పు ఇవ్వడం జరిగింది. అందుకని మన ప్రజల ఆకాంక్షల మేరకు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు అందరూ కూడా వారి నాయకత్వంలో మన రాష్ట్రం అభివృద్ధి పదంలో నడవాలని చెప్పి మేమంతా కూడా భావిస్తూ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మన ఒంగోలు నియోజకవర్గంలో శ్రీ దామచర్ల జనార్దన్ గారు 34,246 ఓట్ల అత్యధిక మెజార్టీతో, రికార్డు మెజార్టీతో సాధించారు. వారు కూడా ఈ ఒంగోలు నగరాన్ని అభివృద్ధి పరచాలని, అదేవిధంగా మన జిల్లాలో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారు మరియు డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి వారిగా వారిద్దరికి కూడా మనకి మన జిల్లా నుంచి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లభించింది. వారి ఆధ్వర్యంలో మనం వెనకబడినటువంటి ప్రకాశం జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ శ్రీ పక్కన పడి సోదరు గారు మీరు పక్కన నాప్కిన్స్ అమ్మా టేబుల్ మీద ఉంటాయి చెప్పు. నాప్కిన్స్ తమ్ముడు ఓకే అన్న కట్ చేసి మీరు రావాలి అంటే
జై తెలుగుదేశం చంద్రబాబు నాయకత్వం జై తెలుగుదేశం జై బీజేపీ జై జనసేన ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయకత్వం పవన్ కళ్యాణ్ నాయకత్వం పవన్ కళ్యాణ్ నాయకత్వం పురంధేశ్వరి గారి నాయకత్వం అటండి పెద్ద కట్ చేసి వాడికి పెద్ద ముక్క జిలేబీ మొక్కలు కట్టి జనార్దన్ గారి నాయకత్వం జనార్దన్ గారి నాయకత్వం జనార్దన్ గారి నాయకత్వం జనార్దన్ గారి నాయకత్వం జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై డీజే జై డీజే జై డీజే అయిపోయారా అది ఒక్కళ్ళు ఒకటి చెప్పండి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం అరేనా బయలుదేరారు వాళ్ళు బాబాయ్ తీసుకున్నావా ఒక నిమిషం తీసుకున్నావా ఆయన లోపల ఇచ్చేద్దాం ప్లేట్ కాబట్టి వాడికి చూడవాట్లేండి వాడు చూడు మాసం వద్దు లైన్లో ఇద్దరికి సీనియర్ నాయకులకి మంత్రి పదవులు ఇవ్వడం నిజంగా అభినందించదగ్గ విషయం, సంతోషపడాల్సిన విషయం ప్రజలందరూ కూడా. అట్లాగే మన పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి గారికి, మన శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అట్లాగే ఈ ఎన్డీఏ కూటమి తరఫున ముగ్గురు కలిసి 3 శక్తులుగా మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని, అట్లాగే కేంద్రం నుంచి మనకి ప్రధానమంత్రి గారు అండదండలు ఉండాలని, ఇక నుంచైనా మన అభివృద్ధి పథంలోకి ముందుకు తీసుకెళ్లాలని అందరూ కూడా ముక్త కంఠంతో కోరుకుంటూ అభివృద్ధి వైపు పయనించాలని, మనల్ని వాళ్ళకి మన నాయకులకి అందరికీ కూడా ఆ దేవుడు ఎప్పుడు కూడా ఆశీస్సులు అందించాలని కోరుకుంటూ, అట్లాగే A9 ఛానల్ తరపున ప్రజలందరికీ అట్లాగే మన నాయకులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశాడు. అవినీతి, దౌర్జన్యం, అరాచకానికి వ్యతిరేకంగా ప్రజలు తీర్పిచ్చారు. ప్రగతి పదంలో నడిచే విధంగా, అభివృద్ధి పదంలో నడిచే విధంగా ఉండే ప్రభుత్వాన్ని ఇవాళ ప్రజలందరూ ఎన్నుకున్నారు. వాళ్ళ ఆశలు నెరవేర్చే విధంగా కొత్త ప్రభుత్వం మన ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధికి, ప్రగతి పదానికి చేరే విధంగా తోడ్పడే విధంగా చర్యలు చేపట్టాలని మనస్ఫూర్తిగా శివం ఫౌండేషన్ తరఫున కోరుతూ, ఈనాడు మన ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారికి
రాష్ట్రంలో ఎన్నికైన శాసనసభ్యులందరికీ పేరు పేరున అందరికీ ధన్యవాదాలు. ఎన్డీఏ ప్రభుత్వం ప్రమాణ స్వీకరణ సందర్భంగా ఇవాళ శివ శరణాలయంలో 300 మంది పేదలకి అన్నదానం చేసి వారికి శుభాకాంక్షలు తెలుస్తూ ఖలీఫతుల్లా పాషా గారి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఈ శివ శరణాలయం ఉద్దేశ సంవత్సరంలో పెద్ద కార్యక్రమం జరిగింది. దానిలో భాగంగా ఒంగోలు నగరంలో అనాథలు పేదలకు కూడా అన్నదానం చేయడం జరిగింది. A9 టీవీ ద్వారా ఈ కొత్త ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలియజేస్తాం. కేంద్ర నిర్మాత ప్రియతమ నారా చంద్రబాబు నాయుడు గారు 4వసారి ఈ ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన శుభ సందర్భంలో భారతీయ జనతా పార్టీ తరఫున ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తారు. మరి ఒక పండుగ వాతావరణాన్ని ఆయన ప్రమాణ స్వీకారంలో కనబడుతుంది. గత 5 సంవత్సరాలలో జరిగిన ప్రజల మీద అరాచకాలు, ఈ రాష్ట్ర అభివృద్ధి కుంటుపడిన విధానము, ప్రజలు వాళ్ళు పడిన బాధలు అవన్నీ కూడా మరి ప్రజలు ఈ జగన్ ప్రభుత్వంలో మాకు జరిగిన అన్యాయాన్ని అది ఒక వ్యక్తే మరి తీర్చగలడు అని చెప్పి నవ్యాంధ్ర మన నిర్మాత అయిన నారా చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో 2024లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మరి నిన్న రిజల్ట్స్ చూస్తే ప్రపంచంలో కూడా రాని విధంగా ప్రతి నియోజకవర్గంలో కూడా 100కి 91% ప్రజలు మరి ఓటుకు వచ్చి మరి ఆయన నాయకత్వాన్ని కోరుకొని మరి అత్యధిక మెజారిటీతో ఈరోజు మరి గెలిపించారంటే ఈ గెలుపు మన ఆంధ్రల ఆత్మగౌరవంగా భావిస్తూ మన ఈ ఆంధ్ర ప్రజలకి భారతీయ జనతా పార్టీ తరఫున ఒక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలానే మన కేంద్రంలో ప్రియతమ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎన్డీఏలో భాగస్వామ్యమైన ఈ రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం మరి రాబోయే రోజుల్లో మరి ఈ రాష్ట్ర అభివృద్ధికి అన్ని రకాలుగా మరి ముందంజలో ఉంటుందని చెప్పి మన ప్రియతమ నరేంద్ర మోడీ గారు కూడా ఈ రాష్ట్ర అభివృద్ధికి పాటుపడతారని చెప్పి తెలియజేసుకుంటూ అలానే ఈ జిల్లాలో మరి 2 మంత్రి శాఖలు ఇచ్చారు. ఒకటి బొడ్డుపాటి రవి గారికి, తర్వాత మరొకటి మన వీరాంజనేయులు గారికి, కొండేపి నియోజకవర్గం ఎమ్మెల్యే గారికి 2 మంత్రి పదవులు రావడం కూడా నిజంగా అది కూడా సామాజికంగా ఒక ఎస్సీ వర్గానికి చెందిన ఒకరికి, ఒకటి ఓసీ వర్గానికి చెందిన ఒకళ్ళకి, అది కూడా సీనియర్ నాయకులైన బొడ్డుపాటి రవి ఇటు పక్క మన వీరాంజనేయులు గారికి రావటం నిజంగా ఈ మన ప్రకాశం జిల్లా గర్వంగా భావించాలి. వారు సరైన న్యాయం చేసి వెనకబడిన ఈ ప్రకాశం జిల్లాకి మరి అభివృద్ధి బాటలో నడుపుతారని చెప్పి నేను విశ్వసిస్తూ మరి అలానే మన ఒంగోలు నియోజకవర్గంలో మరి మన ప్రియతమ నాయకులు దామచర్ల జనార్దన్ గారు కూడా అత్యధిక మెజారిటీలో గెలిచారు. ఈరోజు ఆయనకు కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అలానే పార్లమెంటు సభ్యులుగా గత 33 సంవత్సరాల నుండి మరి ప్రకాశం జిల్లా ప్రజల్ని వారి కుటుంబంగా భావించే మాగుంట శ్రీనివాసరెడ్డి గారు కూడా ఈసారి అత్యధిక మెజారిటీతో గెలవటం, ఆయనకు కూడా మరోమారు మరి మాగుంట శ్రీనివాసరెడ్డి గారు కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ విజయము మనం ఆంధ్రుల ఆత్మగౌరవంగా మరి మనం ఈ ఆంధ్ర ప్రజలు కూడా మరి హర్షిస్తూ వాళ్ళు కూడా ప్రభుత్వానికి సహాయ సహకారాలు అందించాలని చెప్పి కోరుకుంటూ మరి ఈరోజు ఈ శివం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ప్రమాణ స్వీకార కార్యక్రమంలోనే ఈయన ఒక పండుగలాగా పేదలకి 300 మందికి అన్నదానం చేసి మరి ఆయన ఈరోజు ఒక పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చాడు. శివం ఫౌండేషన్ అధినేత అయిన శ్రీహరి గారు, ఆయనకు కూడా భారతీయ జనతా పార్టీ తరఫున ధన్యవాదాలు తెలుసుకుంటారు.